జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టేశారు. గతంలోనే విచారణ పూర్తి చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా తీర్పు వెల్లడించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 7గురిపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఇప్పుడు సంజయ్ పై దాఖలైన పిటిషన్ను తేల్చేశారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిపై నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. కడియం శ్రీహరి పిటిషన్ పై నేడు విచారణ చేపడుతున్నారు. దానం నాగేందర్ ఇప్పటికే విచారణ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా స్పీకర్ ట్రిబ్యునల్ ద్వారా తన తీర్పును స్పష్టం చేశారు. ఇప్పటికీ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి క్లీన్ చిట్ వచ్చింది. 8 మంది కూడా పార్టీ మారని ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈరోజు సంజయ్ కుమార్ క్లీన్ చిట్ రావడంతో కూడా మరొక 2 విషయమై ఇక స్పీకర్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. ఇంకా కడియం శ్రీహరికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ల విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇటీవలనే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించి తన అడ్వకేట్ ద్వారా రిప్లై ఇచ్చారు. తాను పార్టీ మారలేదు, తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు, తను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానని చెప్పేసి వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన ఒకవైపు ఫిర్యాదు చేసినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దానం నాగేందర్ పార్టీ మారని చెప్పేదానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ఆయన పూర్తి అఫిడవిట్ రూపంలో అందజేశారు. ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత 2024 లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాదు పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు వాదన వినిపిస్తుంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఈయనపైన ఇప్పటికే ఆ బీఆర్ఎస్ పార్టీ విప్పు కేపీ వివేకానంద గౌడ్ ఇప్పటికే పిటిషన్ వేశారు. కేపీ వివేకానంద గౌడ్ కొద్దిసేపటి క్రితం ఒకవైపు వాదన వినిపించడం కోసం స్పీకర్ ట్రిబ్యునల్కి వెళ్లారు. ఆయన కూడా కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని చెప్పేసి స్పష్టంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి 2023 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత తన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి ప్రపోజల్ సంతకం చేయించారు. కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని ప్రచారంలో తిరుగుతున్నారు. సీఎంతో పాటు వివిధ ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏఐసిసి కార్యాలయానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కూడా కార్యాలయంలో మీటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వివిధ ఆధారాలను కూడా కడియం శ్రీహరి పైన సేకరించి ఒకవైపు స్పీకర్కి ఇప్పటికే వీడియో రూపంలో అఫిడవిట్ రూపంలో అందజేసింది. ఈరోజు వాదనలో కూడా కడియం శ్రీహరి తరఫున వాదన వినిపించనున్నారు ఆయన అడ్వకేట్స్. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేపీ వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ పార్టీ విప్పిగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కూడా ఆయన కూడా తన వాదనలు వినిపించనున్నారు. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలో 8 మందికి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపు చేయలేదని చెప్పేసి ఒక స్పీకర్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. తొలుత 5 మందిలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, రాజనగర్ ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీలకు ఈ 5 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకరు ఆ తర్వాత మరొక 2కి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు, బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకరు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తానికి ఈ 7 మంది తర్వాత ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఆయన సొంత పార్టీ నేతలే జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు సంజయ్ రీసెంట్గా గాంధీ భవన్లో నిర్వహించినటువంటి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్లో పాల్గొన్నారు. ఇతర పార్టీలో వచ్చిన వారికి పెద్దపీట ఎలా వేస్తారని చెప్పేసి సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఫిరాయించిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో వారి అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ వారి కోసమే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వారే బీఫామ్లు తీసుకుపోయి ఇచ్చారు. ఇప్పుడు గద్వాల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, జగిత్యాల సంజయ్ కావచ్చు, వీళ్ళంతా కూడా నేరుగా ప్రచారంలో పాల్గొన్నట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వారు కూడా ఎక్కడ కూడా కండువా వేసుకోకుండా
తన కూతురు ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ మాజీ డిప్యూటీ సీఎం ఒకవైపు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మందిలో ఇప్పుడు 8 మందికి క్లీన్ చిట్ వచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ ప్రకారం 4 వారాల్లో వీరందరిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఈ 2 వారాల్లోపే పూర్తి స్థాయిగా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఒకవైపు విచారించి కంప్లీట్ చేసి సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని మరోవైపు ఇప్పుడు రీసెంట్గా ఒకవైపు దానం నాగేందర్ విషయంలో బీజేపీ ఎల్పీ నేత ఒకవైపు లెజిస్లేటివ్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా స్పీకరు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ విరుద్ధంగా కోర్టు కంటెంప్ట్కు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్కు ఆయన మొన్న రీసెంట్గా అందుబాటులో లేని కారణంగా ఫిబ్రవరి 18వ తేదీన ఆయన సంబంధించిన పిటిషన్ను విచారించడం కోసం స్పీకర్ ట్రిబ్యునల్ దాన్ని వాయిదా వేసింది. స్పీకరు కడియం సిఆర్కి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత దానం నాగేందర్ విషయంలో ఫిబ్రవరి 18వ తేదీన వచ్చేటువంటి విచారణ పూర్తి చేసి ఆ నిర్ణయం అయితే వెలువరించనున్నారు. మొత్తానికైతే ఈ రోజు కడియం సిఆర్ పిటిషన్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవట్లేదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు. మొత్తానికైతే ఒకవైపు త్రిశంకు స్వర్గంలో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. కానీ వీళ్ళు ఎక్కడెక్కడైతే పార్టీ ఫిరాయింపులు చేపట్టారో అక్కడ ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల మధ్య ఒకవైపు కోల్డ్ వార్ నడిచే పరిస్థితి కనబడుతుంది. గద్వాలలో సరితా యాదవ్కు, అదేవిధంగా ఇటు కృష్ణమోహన్ రెడ్డికి, మరోవైపు జగిత్యాలలో ఇటు జీవన్ రెడ్డికి సంజయ్కి మధ్య ఒకవైపు కోల్డ్ వార్ నడుస్తుంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మనం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు మనమే వారిని ఒకవైపు వద్దని చెప్పేసి మనమే వారించాము. మన పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్స్లో హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన విషయాలు మనం ప్రోత్సహించొద్దని పదే చెప్పినప్పుడు కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలే ఒకవైపు దాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్పీకరు తనకు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి తన పరిధిలో వచ్చినటువంటి ఈ మొత్తం పిటిషన్లన్నింటి కూడా విచారించి వీళ్ళ 8 మందికి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈరోజు కడియం సిఆర్కి సంబంధించినటువంటి విచారణకు కంప్లీట్ చేసి తీర్పును రిజర్వ్ చేస్తారా, ఇవాళ ఇస్తారా చూడాల్సి ఉన్నది. మరోవైపు 18వ తేదీన మరియు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉండడంతో కూడా దానం నాగేందర్ సంబంధించిన విషయంలో స్పష్టంగా వేటు పడుతుందని చెప్పేసి కూడా ఒకవైపు పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, రాజకీయంగా తెలిసిన వారందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆయన స్వయంగా రాజీనామా చేస్తారా, స్పీకర్ వేటు వేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంఅనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవైపు ఇక్కడ స్పీకర్ కార్యాలయంలో తేలకుంటే మేమే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు స్పష్టం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఇచ్చిన డైరెక్షన్స్ తోటి 4 వారాల్లోపు విచారణను కంప్లీట్ చేసి పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సి ఉంది. ఈలోపు 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ మరొక 2 విషయంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో స్పష్టం చేసి ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద